నానబెట్టిన బఠానీ అండి. తాలింపు వేస్తాను. కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక కీరా ముక్క అండి, క్యారెట్ అండి, కీరా కాదు. కడిగి పెట్టుకున్నాయండి. కుక్కర్లో వేసి 3 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత పెట్టేయాలండి. స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు, తురుము పెట్టుకున్న క్యారెట్, ఉడికించి పెట్టుకున్న బఠానీ ఇది బాగా కలపాలండి. ఈ తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా బాక్స్లో పెట్టుకుని వెళ్ళి మధ్యాహ్నం తింటే చాలా శక్తిగా ఉంటుందండి. ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి చాలా మేలు చేస్తుందండి. కోసి పెట్టుకున్న కొత్తిమీర అండి, కొద్దిగా చల్లాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ క్యారెట్ తురిమి వేసాను చూడండి, ఇది ఇంకా దీనివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి స్కూల్ బాక్స్లో పెట్టేస్తే వాళ్ళ మధ్యాహ్నం మాటలు బయట సిరితిండ్లు ఏం తినాలని అనిపించదు. ఇవి తినేస్తే చాలా బలంగా శక్తిగా ఉంటుంది. పెద్ద ఆకలి కూడా వేయదండి. సిరితిండ్ల వైపు వెళ్ళదు. ఇలా చేసి పెడితే ఉప్పు తక్కువ వేసుకోండి, ఉప్పు ఎక్కువ వేయద్దు. చాలా టేస్ట్గా ఉందండి. స్టవ్ బంద్ చేయాలి, సరిపోతే